ఇప్పటి వరకు కార్తీక పురాణంలో 3 అధ్యాయాల వరకు చూసాం. ఇప్పుడు 4వ అధ్యాయం. 4వ అధ్యాయం యొక్క విశిష్టత దీపారాధన మహిమ. ఈ రీల్ మీకోసమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెప్పుచుండగా జనకుడు మహితపస్వి తమరు తెలియజేయు ఈ ఇతిహాసములు వినిన కొద్దీ వినాలనిపిస్తుంది. తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యంగా ఏమేమి చెయ్యవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుసాగిరి. జనక, కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చెయ్యవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశులు ప్రీత్యర్థము శివాలయమునందు గాని విష్ణులయమునందు గాని దీపారాధనము చెయ్యవచ్చును. సూర్యాస్తము ముందు అనగా సంధ్యావేళలో చీకటి పడినప్పుడు శివకేశవులు సన్నిధాన్ని గాని ప్రకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందురు. కార్తీక మాసమునందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆమదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధనే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులగాను నగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎక్కుతురు. ఇందుకు ఒక కథ ఉన్నది, దానికోసం చెప్తాను వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞాయ గదులను చేసి తుదుకు విసుగొచ్చి గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా వచ్చుటకు పిప్పలాదుడు మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకిలా ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నెను. కాని నా వంశం నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించి ఈ తీర్థ స్థానమును తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునికి పుంగవుడు, ఓయ్, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెండ్లిపోయాడు. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్లి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజుల దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 4 దినములు అట్లు చేశాను. తత్పుణ్య కార్యముల వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారునికి జన్మనిచ్చాను. రాజు కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటు పుత్రోత్సాహంతో చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుదిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటిను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములను దీపారాధనలను చెయ్యమని రాజు శాసించారు.